ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి బొబ్బిలిలో పండగ అవుతుంది కదా! అమ్మవారి పండగ. సో, అదైతే కంపల్సరీ అటెండ్ అవుతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99% అటెండ్ అవ్వడానికే ట్రై చేస్తాం. ఎండలైతే చాలా ఉన్నాయి. ఇంక ఇక్కడ వేడి తెలిసిందే కదా! బెంగుళూరులో కొంచెం చల్లగా ఉండి, ఇక్కడ ఒకేసారి వేడి కొంచెం తట్టుకోవడం కష్టం. బట్ అయినా సరే పండగకి రావడం అయితే అస్సలు మిస్ చేయం మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ ఇదైతే తమలపాకు చెట్టు పక్కన బాగుందని ఫోటోస్ మేమైతే ఈసారి పండగకి ముందే వచ్చేసాము. ఎందుకు అనంటే ఒక రీజన్ ఉంది. చెప్పాను కదా! ట్రాన్స్‌ఫర్ అయిందని చెప్పి దగ్గరలోనే. ఇంకా షిఫ్టింగ్, పాలు పొంగించడం, ఇల్లు వెతకడం, ఇంకా పండగకి అటెండ్ అవ్వడం ఇదంతా అక్కడే ఉండి చేస్తాం కదా! సో 8-9 డేస్ అక్కడే ఉన్నాము. అండ్ ఈరోజు స్పెషల్స్ అయితే అరటికాయ ఫ్రై, పప్పు, ఆనపకాయ అండ్ పాపడ్స్. ఇంకా భోజనం అయిన తర్వాత జాను అయితే పడుకుంది. ఫ్యాన్స్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి. పైన సీలింగ్ ఫ్యాన్, ఇంకా టేబుల్ ఫ్యాన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా ఆఫ్టర్నూన్ టైమ్స్ అయితే ఇంకా ఎక్కువ. బట్ ఈవినింగ్ అండ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు స్కూల్ చదివినప్పుడు అంత లాంగ్ టైం ఉన్నాను. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే 8-9 డేస్ కంటిన్యూగా ఇంత లాంగ్ టైం ఇక్కడ ఉండడం. ఇంకా ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా మిస్ అవుంది లస్సీ అనమాట. ఖచ్చితంగా వెళ్ళి ఎవ్రీ టైం ఎప్పుడు వచ్చినా సరే టేస్ట్ చేసేస్తాము. లస్సీ చాలా బాగుంటుంది అండ్ చాలా చల్లగా హాయిగా ఉంటుంది అనమాట. సో అది కంపల్సరీ తీసుకున్నాను. అండ్ పక్కనే షాపింగ్ మాల్ ఉంటే జస్ట్ అలా వెళ్ళాము విండో షాపింగ్కి, ఏం లేదు. అండ్ ఇంకా పండగ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఇది పండగ డెకరేషన్ కాదు, ఇది ఊర్లో ఒకరి పెళ్లి డెకరేషన్ అనమాట. పండగ వీడియోస్ అన్ని ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయి, తప్పకుండా చూడండి.